ఏలియా అనే దైవజనుడు అంటే ఎక్కడ నిలబడ్డా దేవుని సన్నిధానికి తోడుందండి. ఈరోజు దేవుని పిల్లలంగా మనం ఎటు వెళ్తున్నా మనతో ఆయన రావడానికి ఇష్టపడాలి. యోసేపుని గోతులో వేసిన దేవుడు తోడై ఉన్నాడంట, చెరగా తీసుకుని పోబడిన తోడై ఉన్నాడంట, బానిసగా ఇంట్లో పనిచేస్తున్న తోడై ఉన్నాడంట, చెరసాలలో ఆయన ఉన్న తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? ఒక పరిశుద్ధమైన నిష్కలంకమైన భక్తి చేయడానికి ఆ రోజున యోసేపు ఇష్టపడ్డాడు. కాబట్టి యోసేపుతో ఎవరు లేకపోయినా దేవుడు ఉండడానికి ఇష్టపడ్డాడు. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలతోటి కూడా దేవుడు తోడై ఉన్నాడంట. వారి ఆ రాజ్యాలకి దీపాలుగా అక్కడ చేయబడ్డారు. దేవుడు వారికి తోడై ఉండడానికి గల కారణం ఏంటిది అంటే వారంత పరిశుద్ధంగా వారి భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు. ఈ రోజున ఎందుకు ఆ శరీరధారి అయిన వాక్యం నీ లోపలికి రావట్లేదంటే ఇంకా ఏదో నిన్ను కమ్ముకొని ఉంది. ఆ కమ్ముకొని ఉన్న దాని నుంచి నువ్వు బయటికి తీసుకొని రాబడితే అప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది.